కాడ చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయు జరిగేను అని మత్తయి సువార్తికుడు గబ్రియేలు దూత ఏదైతే యోసేపుకు చెప్పిందో ఆ మాట యోసేపుకు చెప్పాడు. రెండవదిగా లూకా సువార్త 1వ అధ్యాయములో 26వ వచనము నుండి మనం చదువుకుంటూ వెళితే ఇక్కడ గబ్రియేలు దూత గలిలయలో ఉన్న నజరేతను ఊరిలో మరియ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దాని తర్వాత గబ్రియేలు దూత ఏమందంటే, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారు